హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలీకి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈరోజు నేను వచ్చేసి కొత్త కాన్సెప్ట్ ఫ్రెండ్స్. అంటే రీసెంట్గా మన సెబీ సర్క్యులర్ ఇష్యూ చేసింది. అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. అంటే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఏంది అని నేను కొంచెం డీటెయిల్గా చెప్తా ఫ్రెండ్స్, మంచిగా అయినండి. ఇది రీసెంట్గా లాంచ్ అయింది. ఇంకా ఇంతవరకు ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ ఫండ్స్ లాంచ్ చేయలేదు. ఐ థింక్ ఫ్యూచర్లో లాంచ్ చేసినప్పుడు మనకు కొన్ని బేసిక్స్ తెలిస్తే మాత్రం మనం అందులో కూడా ఒకవేళ మనకు అవకాశం ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏంది, పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఏఎఫ్ అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, అండ్ ఎస్ఐఎఫ్ అంటే స్పెషలైజ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఏంది అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఎస్ఐఎఫ్లో అవసరమా అంటే ఎస్ఐఎఫ్లో ఎన్ని రకాలు, అంటే ఫైనల్ కన్క్లూజన్ ఫ్రెండ్స్. నా యొక్క ఒపీనియన్ అంటే ఇందులో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే మంచిదా లేకుంటే కాదా, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలని మనం ప్రయత్నం చేస్తే మాత్రం మన పోర్ట్ఫోలియోలో ఎంత పర్సెంట్ ఉండాలని చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మంచిగా వినండి. అండ్ ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే నేను ఇక్కడ టేబుల్ వేసాను ఫ్రెండ్స్. సింపుల్గా మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంది, అసలు పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేది, తర్వాత ఎస్ఐఎఫ్ అసలు ఎస్ఐఎఫ్ ఎందుకు వచ్చింది అని చెప్తా ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఒక రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరైనా సరే ఒక ₹100 ఉన్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనం లంసమ్ అని ఇన్వెస్ట్మెంట్ చేసుకో, లేకుంటే త్రూ ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా సపోజ్ పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇదేంటంటే ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక 50 lakhs. కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మ్యాక్సిమం ఏంటంటే హెచ్ఎన్ఎస్ అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కానీ, లేకుంటే అల్ట్రా హెచ్ఎన్ఎస్ అంటే చాలా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు కానీ, బిజినెస్ పర్సన్స్ కానీ. ఎందుకంటే వాళ్ళు బిజినెస్లో వాళ్ళు బిజీ ఉంటారు. ఆ బిజీగా ఉన్న వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంటే, వాళ్ళు రిటర్న్ జనరేట్ చేయాలని అనుకుంటే, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళ దగ్గర టైం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళకు ఇస్తుందంటే వాళ్ళు ఎంతో కొంత ఎంత అట్లీస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్ ఒక 12% వస్తే వాళ్ళు 13 to 15% అనేది తెచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ పిఎంఎస్లో మనకు మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు డిఫరెంట్గా అంటే కాంట్రేరీ థింకింగ్ చేస్తారు. అంటే మనం ఆ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అందులో ఉండే ఫండ్ మేనేజర్ అతను డిఫరెంట్ బెట్స్ తీసుకుంటాడు ఫ్రెండ్స్. అంటే అగ్రెసివ్ బెట్స్ కూడా వేసుకుంటారు. కొన్నిసార్లు ట్రెండ్కి అగెన్స్ట్ వెళ్ళి కూడా రిటర్న్ సంపాదిస్తారు ఫ్రెండ్స్. అండ్ మ్యూచువల్ ఫండ్లో అండ్ అసలు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్లో? మామూలుగా మనం ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్ అంటే సపోజ్ ఈక్విటీ అంటే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేకుంటే డెప్ట్ అంటే బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేకుంటే హైబ్రిడ్ అంటే కొన్ని బాండ్స్లో కొన్ని ఈక్విటీ అంటే షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మనం ముందే సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనం అందులో బాగా అలొకేట్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇందులో పిఎంఎస్లో ఏంటంటే ఇందులో కూడా సేమ్ అందులో ఈక్విటీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈక్విటీ కానీ, డెప్ట్ కానీ, లేకుంటే సెక్టోర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఏఎఫ్లో ఏంటంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో ఏంటంటే ఇందులో మినిమం వచ్చేసి 1 crore rupees. కాబట్టి ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నార్మల్ పర్సన్స్ అంటే రిటైల్ పర్సన్స్ కానీ, లేకుంటే ఒక నార్మల్ చిన్న బిజినెస్ పర్సన్ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ కష్టం ఉంటుంది. ఎందుకంటే 1 crore rupees అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ అందులో స్టార్ట్ అయ్యేది. అండ్ ఇందులో ఏఎఫ్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఏంటంటే స్టార్ట్అప్ కంపెనీలో, అంటే కొత్త కంపెనీ ఏమైనా స్టార్ట్ అయినా, సపోజ్ జొమాటో కానీ, స్విగ్గీ కానీ కొత్త స్టార్ట్ అయినప్పుడు అందులో వాళ్ళు క్యాపిటల్ రైజ్ చేయడానికి వాళ్ళు ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ అప్రోచ్ అవుతారు. వాళ్ళు అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి అసలు ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, అసలు కంపెనీ ఎప్పుడు సీడింగ్ తీసుకుంటుంది అని నేను ఒక కంపెనీ ఒక స్టార్ట్అప్ నుంచి లిస్టెడ్ కంపెనీ వరకు ఎలా జర్నీ చేస్తున్నది ఒక వీడియో చేసాను ఫ్రెండ్స్. ఆ వీడియోకి చూడండి. ఆ వీడియోకి లింక్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏంది, ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు, వెంచర్ క్యాపిటలిస్ట్ ఎవరు, సీడింగ్ ఎలా ఉంటుందని మొత్తం డీటెయిల్ వీడియో చేసాను ఫ్రెండ్స్. దీని గురించి డీటెయిల్ కావాలంటే మీరు నా వీడియోను చూడండి ఫ్రెండ్స్. అండ్ ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మామూలుగా కొత్త కంపెనీలో స్టార్ట్ అయినప్పుడు అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ట్యాక్స్ ఎలా ఉంటుందంటే యాజ్ పర్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం, ఈక్విటీ ట్యాక్స్ రూల్స్ ప్రకారం లాంగ్ టర్మ్ అయితేనే మాత్రం 1.25 lakh ఎగ్జామ్ట్ అయిన తర్వాత మనము 12.5% అనేది నెట్ ప్రాఫిట్ పైన ట్యాక్స్ ఇవ్వాలి. అండ్ ఇదే విధంగా మనం పిఎంఎస్లో కూడా సేమ్. అంటే మనం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న క్లాస్ ఏంది దాన్ని బట్టి వాళ్ళకు ట్యాక్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఏఎఫ్ అంటే వీళ్ళకు కొన్ని డిటర్మైన్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఒకసారి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొన్ని సంవత్సరాలు లాక్ఇన్ అవుతుంది. ఆ లాక్ఇన్ అయిన తర్వాత మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు యాజ్ పర్ క్లాస్ని బట్టి, లేకుంటే ఈక్విటీ క్లాస్ దాన్ని బట్టి దానికి ట్యాక్స్ రూల్స్ వేరే విధంగా ఉంటాయి. డిఫరెంట్ ట్యాక్స్ రూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఏఎఫ్ అంటే వాళ్ళు స్టార్ట్అప్ కంపెనీలో పెడుతున్న కాబట్టి వాళ్ళకు బిజినెస్ ఓనర్ లాగా ట్రీట్ చేయాలని, లేకుంటే ఈక్విటీ ఇన్వెస్ట్ లాగా ట్రీట్ చేయాలని దాన్ని బట్టి వాళ్ళు ప్రీ డిటర్మైన్ కండిషన్స్ బట్టి వాళ్ళకు ట్యాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ అంటే మ్యూచువల్ ఫండ్లో మాత్రము అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్, అంటే ఈక్విటీ, డెప్ట్ అండ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లో హైబ్రిడ్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళ దగ్గర
ఎవరైతే మనం ఏఎంసీకి ఇస్తున్నామో అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇస్తున్నామో మనం సెలెక్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్ ప్రకారం అతను డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్ళి యాజ్ పర్ మనం డిటర్మిన్ కండిషన్ ప్రకారం ఈక్విటీ అనే షేర్లను కొనవచ్చు, లేకుంటే బాండ్స్ అనే కొనవచ్చు. కానీ వాళ్ళ దగ్గర ఒకవేళ మనీ ఉంటే మాత్రం వాళ్ళు లిక్విడ్ క్యాష్ పెట్టుకుంటారు. అండ్ అది క్యాష్ రూపంలో ఉండొచ్చు, లేకుంటే మనము ఈక్వలెంట్ టు క్యాష్ అనేది మనము ట్రెజరీ బాండ్స్ కానీ లేకుంటే వేరే ఈక్వలెంట్ కానీ కొని పెట్టుకుంటారు. ఏంటంటే మనం ఎవరైనా మధ్యలో మ్యూచువల్ ఫండ్ రిడీమ్ చేస్తే వాళ్ళకు తిరిగి వెళ్ళాలి. కానీ అదే మనము పిఎంఎస్లో మాత్రం ఇందులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, డెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకు మార్కెట్ పడిపోతుంది అనుకుంటే మాత్రం వాళ్ళు దాన్ని షార్ట్ సెల్లింగ్ చేస్తారు. అండ్ ఒకవేళ మార్కెట్ పెరుగుతుందంటే మాత్రం దానికి వాళ్ళు లాంగ్ పొజిషన్ కూడా తీసుకోవాలి. అంటే డెరివేటివ్ అనేది మనము ఇందులో అనేది చాలా ఈజీగా చేస్తారు. ఎందుకంటే పిఎంఎస్లో అది ఒక వాళ్ళ రూల్ ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ క్లాసుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్వెస్టర్కు మంచి రిటర్న్ తీయాలండి ఫ్రెండ్స్. అదే ఏఎఫ్స్లో మాత్రం యాజ్ పర్ కండిషన్స్ వాళ్ళు అంటే ముందే వాళ్ళకి డిటర్మిన్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మంచి రిటర్న్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇందులో ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 50 lakhs, ఇక్కడ 1 crore. ఇక్కడ ఏంటంటే మనము రీసెంట్గా మన మ్యూచువల్ ఫండ్లో చాలా ఇన్ఫ్లో వస్తుంది. అంటే ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ప్రతి నెల ఒక 26,000 crores అనేది ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకుంటే చాలా మంది దగ్గర ఒక సిస్టమాటిక్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని సెబీ గమనించి రీసెంట్గా అంటే February 27కు ఒక సర్క్యులర్ ఇచ్చింది. సర్క్యులర్ ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్కు అండ్ పిఎంఎస్కు మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఎందుకంటే ఇక్కడ 100 రూపీస్ మినిమం, ఇక్కడ 50 lakhs మినిమం. కాబట్టి వీటి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి ఒక ఫండ్ వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే SIF అంటే స్పెషలైజ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10 lakhs. ఇందులో సేమ్ అంటే పిఎంఎస్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో అంటే పిఎంఎస్లో మనం ఏ విధంగా వాళ్ళు జనరేట్ చేస్తారు ఫండ్ మేనేజర్, ఆ పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్, ఇక్కడ కూడా సేమ్ వాళ్ళే అదే విధంగా జనరేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే సేమ్ ఈక్విటీ ఉంటుంది, డెప్ట్ ఉంటుంది, హైబ్రిడ్ ఉంటాయి, అలా డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సేమ్ మ్యూచువల్ ఫండ్ లాగానే వాటి కూడా అంటే మనం ఒకసారి మినిమం ఒక పాన్ కార్డ్ వచ్చేసి 10 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్. అందులో మనం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం ఎస్ఐపి చేసుకోవచ్చు, ఎస్టీపీ చేసుకోవచ్చు, లేకుంటే SWP చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ అంటే మ్యూచువల్ ఫండ్లకి ఎలాంటి రూల్స్ ఉంటాయి, ఎలాంటి అవకాశాలు ఉంటాయి, అందులో కూడా అలాంటి అవకాశాలు ఉంటాయి. కానీ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10 lakhs అనేది ఫస్ట్ స్టార్టింగ్ 10 lakhs అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ అసలు ఎస్ఐపి అంటే అది SIF అంటే చెప్పిన ఫ్రెండ్స్. SIF అంటే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఇదేంటంటే ఇది మ్యూచువల్ ఫండ్కు పిఎంఎస్కు మధ్యలో ఒక గ్యాప్ ఉంది కాబట్టి ఆ బ్రిడ్జ్ టైప్ అనేది ఇది తెచ్చారు ఫ్రెండ్స్. అండ్ SIF అనేది మనము ఒకవేళ మన పోర్ట్ఫోలియో మంచిగా ఉంటే మాత్రం మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మన పోర్ట్ఫోలియో సపోజ్ 2 crores 3 crores ఉంటే మాత్రం అందులో మనం స్టార్టింగ్ లెవెల్లో మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇంతవరకు నాకు తెలిసిందంటే చాలామంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేరు. కొంతకాలం తర్వాత ఇప్పుడే వచ్చింది కాబట్టి అది April 1st నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి కొత్త మ్యూచువల్ ఫండ్ అంటే ఏఎంసీలు కొత్తగా వీటిని లాంచ్ చేసాయి. ఆ లాంచ్ చేసినప్పుడు మనం గమనిస్తే మనకు ఐడియా ఉంటుంది. ఒక 6 months 1 year తర్వాత మనం చూస్తే మాత్రం మనకు ఐడియా ఉంటుంది. అంటే ఈ SIF ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ SIF ఎలా రిటర్న్ తీస్తుంది. కాబట్టి మనం అప్పుడున్న పరిస్థితిని బట్టి మన పోర్ట్ఫోలియో మంచిగా ఉంటే అందులో అలొకేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇందులో సేమ్ పిఎంఎస్ ఎలా బిహేవ్ చేస్తుందో అది కూడా ఉంటుంది. SIFలు అవసరమా అంటే ఒకవేళ మనం హై నెట్వర్త్ ఇండివిజువల్ కానీ ఒకవేళ మన పోర్ట్ఫోలియో మంచిగా ఉంటే మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదే ఫ్రెండ్స్. కానీ ఇదేంటంటే ఐ థింక్ మోర్ యూస్ఫుల్ టు HNIs అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్ కానీ బిజినెస్ పర్సన్స్ కానీ లేకుంటే అల్ట్రా HNIs కానీ వాళ్ళకే మంచిగా అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా పర్సనల్ ఒపీనియన్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ SIF ఎన్ని రకాలు? SIFలు అంటే సేమ్ మ్యూచువల్ ఫండ్ లాగానే ఉంటుంది కూడా. ఏంటంటే ఈక్విటీ ఉంటుంది, డెప్ట్ ఉంటుంది, హైబ్రిడ్ ఉంటుంది. ఈక్విటీలో లాంగ్, షార్ట్ లేకుంటే హైబ్రిడ్ అంటే సెక్టర్ రొటేషన్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మన అవకాశాలు ఉంటాయి. ఇదేంటంటే వీళ్ళు ఫండ్ మేనేజర్ మనకు ప్రాఫిట్ జనరేట్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేస్తారు. అంటే ఒకవేళ బియర్ మార్కెట్ ఉంటే షార్ట్ సెల్ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న షేర్లను షార్ట్ సెల్ చేస్తారు, లేకున్నా వాళ్ళు ప్రీమియం కట్టి దాన్ని షార్ట్ సెల్ చేస్తారు. అండ్ ఒకవేళ మార్కెట్ మంచిగా పెరుగుతుంది అనుకుంటే వాళ్ళ దగ్గర క్యాష్ రిజర్వ్స్ ఉంటే మాత్రం వాళ్ళు లాంగ్లో ఇన్వెస్ట్మెంట్ అంటే షేర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్లో వాళ్ళు మంచి ప్రాఫిట్ ట్రై చేస్తారు ఫ్రెండ్స్. అండ్ సెక్టర్ రొటేషన్ సపోజ్ కొన్నిసార్లు ఐటీ సెక్టర్ మంచిగా ఉంటుంది కాబట్టి ఐటీ సెక్టర్ మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు మిగతా సెక్టర్లు రిడీమ్ చేసి ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు జనరేట్ రిటర్న్ మంచిగా వస్తుంది కాబట్టి. అలా సెక్టర్ రొటేషన్ చేస్తుంటారు. హైబ్రిడ్ అలా కొన్ని ఈక్విటీలో పెడతారు, కొన్ని డెప్ట్లో పెడతారు,
అలా డిఫరెంట్గా అంటే ఒకవేళ వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉంటే వాళ్ళు ఫ్యూచర్స్ ఆప్షన్స్ అలా ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ చేసి వాళ్ళు పోతున్న మార్కెట్కు ట్రెండ్కు ఈక్వలెంట్గా వెళ్ళి వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే రిటర్న్ జనరేట్ ట్రై చేస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తారో అంటే మ్యూచువల్ ఫండ్ లాగానే వీళ్ళకి కూడా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ అనేది వాళ్ళు అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఇది కొత్తగా అవుతుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఒక 1 year చూస్తే మనకు ఏ మ్యూచువల్ ఫండ్ మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఏది ఎక్కువ జనరేట్ చేస్తుంది అనేది మనం SIFలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మనం తొందరగా ఏదైనా కొత్త లాంచ్ చేసే మాత్రం తొందరపడకుండా మెల్లగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ కన్క్లూజన్ ఏంటంటే మనము SIFలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనము మన పోర్ట్ఫోలియోలో ఎక్కువ బాగా మన పోర్ట్ఫోలియో మనకు ఎక్కడైతే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుందో అందులో పెట్టాలి ఫ్రెండ్స్. అండ్ అందులో పెట్టిన తర్వాత మిగతాది నీకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుందో అందులో కొంత తక్కువ పెట్టాలి. SIFలోనే కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ కాబట్టి అందులో మన పోర్ట్ఫోలియోలో తక్కువ అలొకేట్ చేస్తే మంచిది. తక్కువ అంటే మినిమం 10 lakhs అనేది ఉండాలి ఫ్రెండ్స్. కాబట్టి మన పోర్ట్ఫోలియో 1 crore 2 crore అనుకుంటే మాత్రం మనం ఒక 10-15 lakhs అందులో పెట్టి మనం ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇందులో SIFలో ఏంటంటే ఇది కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ కాబట్టి మనం అట్లీస్ట్ ఒక 1 year వెయిట్ చేస్తే మనకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మన మ్యూచువల్ ఫండ్లో ఏముందంటే మనం డిక్లరేషన్ అంటే మనం కండిషన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, రీడ్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ వెరీ కేర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇందులో SIFలో ఒక స్ట్రాంగ్ ఉంటుంది. SIFs ఆర్ మోర్ అండ్ రిస్కీ అండ్ ఈవెన్ యూ కెన్ లూజ్ యువర్ క్యాపిటల్. కాబట్టి మనము SIFలో పెట్టే ముందు మన క్యాపిటల్ కూడా పోయే ఛాన్స్ అనేది అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్స్ చాలా గేమ్ కాబట్టి మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అన్నీ చూసుకొని మన ఫండ్ హౌస్ ఎవరు, ఫండ్ మేనేజర్ ఎవరు, మనకు దానికి వాళ్ళకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్ మనం ఏఎంసీ స్టార్ట్ చేయాలి, ఏఎంసీ అనేది స్టార్ట్ చేయొచ్చు SIFలో అనేది నేను ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తాను అంటే ఏఎంసీ ఎవరు చేస్తారు అనేది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మనకున్న పోర్ట్ఫోలియోలో తక్కువ అలొకేషన్ అంటే 10% to 15% అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఎంతకంటే ఎక్కువ ఇస్తే మాత్రం మనకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇంకా కామెంట్ చేయండి, నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుని ట్రై చేస్తుంటాను. అండ్ ఇంకా మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నేను ప్రతి వారం ఇలాంటి ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియో అనేది చేస్తుంటాను. అండ్ మీకు చూసేందంటే మనకు మంచిగా అవేర్నెస్ ఉంటుంది. అండ్ నాకు ఎటువంటి ఫైనాన్షియల్ డిగ్రీ లేదు. అండ్ ఇదేంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను అబ్జర్వేషన్స్ నా లాస్ట్ ఒక 10 to 15 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను డిఫరెంట్ అసెట్ క్లాస్లో. 2012 నుంచి అంటే రియల్ ఎస్టేట్ కానీ లేకుంటే ఇన్సూరెన్స్ అంటే ఏంది అది తెలుసుకున్న అది అండ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో ఒక లాస్ట్ ఒక 7 to 8 years నుంచి చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది నేను చెప్తున్న ప్రతి ఒక్కటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ చదువుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.